మరి ఒక్కసారి నాయన ఈ నూతన దినాన్న వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి జూమ్ కూటంలో మేము కూడి వచ్చుటకి ఇచ్చిన కృపా సహాయమును బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా ప్రభా మరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. త్వరపెట్టుమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. మేమందరం ఎంతో ఆసక్తిగా నాయన నా తండ్రి ఉదయకాలాన నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తుంటున్నాం. మరి ఈ ఉదయకాలాన నా తండ్రి అమ్మగారు రీటా అమ్మగారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా అన్న ప్రభా. ఆమెను ఏర్పాటు చేసుకున్నారు. ఆమెను ఒక బూరగా వారు పడిన తండ్రి మా అందరితో మాకు కావలసిన విధముగా నీ పరిశుద్ధ వాక్యమును పంచిపెట్టగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయామయుడ కృపామయుడ ఆత్మ స్వరూపుడమైన నా తండ్రి, మేము వినట మట్టుకు విని విడిచిపెట్టకుండా నా తండ్రి ఆ వాక్యానుసారముగా జీవించే వారముగాను, వాక్యానుసారముగా నడుచుకునే వారముగాను, నిన్ను వెంబడించే వారముగాను ఉండునట్లు మా ఆత్మను నా తండ్రి ప్రేరేపించండి. మేము నడుచుకొని నా తండ్రి జీవంతో నిలిచి ఉండినట్లు సహాయం దయచేయండి నాయన. అంతము వరకు నా ప్రభా నా దేవ మేము వాక్యంలో నా తండ్రి ఫలించుటకు సహాయం దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం స్తుతి చెల్లిస్తుంటున్నా. దయగల రాజువు ప్రేమమయుడవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు నాయనా. అనేక విధములుగా అనేక సార్లు మా పాపములో పడిపోయి నీకు విరోధముగా పాపము చేసినప్పటికీ కూడా నీ ఉచితమైన ప్రేమ కృప దయ కనికరము చేత నా తండ్రి మమ్మను క్షమిస్తూ వస్తున్నావు నైనా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా నీ యొక్క రాకడ నిమిత్తమే మేమందరమును బుద్ధి కలిగి సిద్ధపాటు కలిగి జీవించటకును సమయమును వ్యర్థపరచక నా తండ్రి నా ప్రభా సద్వినియోగం చేసుకునే వారముగా ఉండునట్లు ఒక్కొక్కరము నా తండ్రి మెలకువ కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి జీవించే వారముగా ఉండునట్లు నీ సహాయం మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించగలందలకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. సౌరభన్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసిఏ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ అండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ కుమార్. థ్యాంక్ యూ. Praise the Lord అమ్మా. So friends, this morning we are going to be hearing about the word of God. But before I begin, let's begin with a word of prayer. Come, let's pray.
Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us here this morning to this altar, Heavenly Father. And Heavenly Father, as I bring this word, speak through me, Heavenly Father. Let it be a blessing to all, Heavenly Father. And whatever we bring, whatever petitions we bring before you this morning, Heavenly Father, may we find favor in your grace, Heavenly Father. I pray that you will be with each one of us and our families. Strengthen us in our resolve, Heavenly Father. And also help us, Heavenly Father, to stay united, Heavenly Father, in love and prayer, Heavenly Father. I bring all these petitions in for your favor, Heavenly Father, and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. So, friends, this morning we are going to be the message for this morning is what is the difference between what the world values and what God values? Okay. And for this, we will be taking the books of Amos, Romans, and Luke. Amos, Romans, and Luke. Can everybody hear me? డాడీ మీ వాయిస్ వినిపించట్లే. Where is Bobby? ఇంకా లేదు డాడీ. వినిపిస్తుందా? ఎస్ డాడీ. నో క్లియర్. వినిపిస్తుంది. ఎస్ సారీ, మరి క్షమించండి సహోదరి సహోదరులారా. మరి అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము ఈ లోక ప్రకారం ఉండే విలువ వ్యవస్థలు, అలాగే మరి ఆత్మ సంబంధమైన విలువలు, దాని సంబంధించిన వ్యవస్థ. దీనికోసం మనం ఆమోస్ గ్రంథము, రోమా పత్రిక, అలాగే ఆమోస్ అండ్ రోమన్స్, అండ్ వాట్ ఈస్ ద థర్డ్ వన్ సిస్టర్? Luke. లూకాస్ వార్త. ఆమోసు, రోమ, లూకాస్ వార్త నుంచి ఈ అంశం మీద కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. But friends, before I begin with bringing you the message, today I think, we are always going into God's word, but I think we should now start praying for a little about our needs, okay? And there are many needs of people in our group, in our friends group, in our wider group that we hear about, which need some urgent prayers. So today I was thinking that we should start our morning sessions by bringing our petitions to God. When I say we bringing our petitions, whatever is either lacking, whatever we need, whatever we want God intervention, we should pray about it very, very earnestly. And today I have a request for, about an NGO that's taking care of children. And who with children? Children that have no future, because they do not have anyone, any parents, or they may be parents who are very poor, or they may be parents who are imprisoned. They could be no parents for that child. So there are many needs, and these children have all been taken care of by the NGO, and also people who are the elderly. There are many, many people, friends, once their parents have provided for them all their life, made sacrifices, what do the children do when they come into their own, when they started earning and they're earning good money? They start neglecting their parents. And when the parents start being a burden to them, they just either they let them out of the house or they do not take care of them.
This is the sad part about life in today's time. I want us to pray for these kind of people. I want people to come forward to help in providing for them. You know, you always need funds to run an institution, to take care of people. It doesn't come easy. But somebody, whoever takes care of this, we need to pray for them. We need to bless them because they have taken into their hearts and into their home people that are displaced. So let's pray for them. Let's ask God's intervention for not only their health, but for their resources to multiply. You know, when there is a cheerful giver, God automatically starts multiplying their resources, their needs. So let's pray for them this morning because that's an urgent need. So would somebody like to pray or shall I pray? But I think I will start with the prayer and if somebody could take it on. Yeah. Shall I translate this, sister? Yeah. సో అమ్మగారు ఏం చెప్పారంటే మరి బహుశా మన హోమ్ గురించి అనుకుంటాను. ఒక సంస్థ ఉంది, దానికోసం ప్రార్థన చేద్దాం. అది ఆశ్రమం, అనాథ ఆశ్రమం, వృద్ధులు కూడా ఉన్నారు ఆశ్రమంలో అని చెప్తున్నారు. అయితే వాక్యంలో ముందుకు వెళ్ళటానికి ముందు మనము మన గ్రూప్లో ఉన్న ఒకరి అవసరాల కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన చేద్దాం అని చెప్తూ ఈరోజు ఇంకా వాక్యంలోనికి ముందుకు వెళ్ళకముందు ఈ సంస్థ గురించి ప్రార్థన చేద్దాం. ఈ సంస్థలో మరి అనేక మంది పిల్లలు తల్లిదండ్రులు లేనివారు, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, పేదరికం అనే సమస్యతో బాధపడుతూ మరి ఇల్లు లేనివారు, అలాగే వృద్ధులు, మరి చాలామంది పిల్లల చేత నిర్లక్ష్యం చేయబడిన వారు, మరి అనేక సమస్యలతో దిక్కులేని వృద్ధులుగా ఉన్నవారు, ఆరోగ్యం బాగాక మరి చూసుకునే వాళ్ళు లేకుండా ఉండే వృద్ధులు, ఇలాంటి వారి కొరకు నడుపుతున్న సంస్థ కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఆ సంస్థలో మరి నడపటానికి చాలా అవసరాలు ఉంటాయి, చాలా ఆర్థిక వనరులు అవసరం కనుక అవి అంత తేలికగా సమకూడే పరిస్థితి కాదు కనుక మరి వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దామని చెప్తున్నారండి. ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, ఓ గాడ్, ఫాదర్, లార్డ్ జీసస్, హ్యావ్ మర్సీ అపాన్ us, మాస్టర్. నాయన తండ్రి, హైరన్ గారు ఇచ్చిన పిలుపుని బట్టి ప్రభా తండ్రి, అనాథ ఆశ్రమంలో పెరుగుతున్నటువంటి చిన్నారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వాళ్ళు నాయన పుట్టుకతోనే ప్రభా నాయన మాకు తల్లిదండ్రులు ఉండరు, మేము అనాథాశ్రమంలో బ్రతుకుతామని ఎప్పుడైనా ఊహించారా? లేదు కదా. వారి హృదయాలు ఏమన్నా మురికివా? కాదు కదా. వాళ్ళు ఏమన్నా పాపంతో నిండిపోయారా? లేదు కదా. ఎందుకు వారు సఫర్ అవ్వాలి? ఎందుకు మిగతా చిన్నారులతో వాళ్ళు ఫీల్ అయినట్లుగా మా డాడీ, మా బిగ్ డాడీ, మా మమ్మీ ఇది ఇచ్చారు, అది ఇచ్చారని చెప్పుకోవడానికి లేకుండా చిన్న వయసులోనే వాళ్ళ హృదయాల్లో ఎంత బాధ, వేదన. అలాంటి అనేక మంది ఉన్నారు ప్రభా. ముఖ్యంగా నాయన మరి మన బాబీ రత్నాకర్ గారు సంస్థ నాయన హోమ్, అందులో చిన్నారులు ఉన్నారు, చిన్నారులే కాదు కొంతమంది వృద్ధులు ఉన్నారు, అనేక మంది నాన్న తండ్రి నాయన మరి ఆశ్రయం లేని వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు తండ్రి నాయన. మరి కొన్ని చోట్ల వృద్ధులకు కూడా ఆశ్రయం లేక తండ్రి నాయన విడవబడినటువంటి వృద్ధులు, బిడ్డలను విడిచిపెట్టేసినటువంటి వృద్ధులు నాయన ఉన్న వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన పేదరికంలో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో మేడంకి ఇచ్చిన ఆ యొక్క తండ్రి గైడెన్స్ని బట్టి, ప్రార్థన చేయాలనే ప్రేరేపణ బట్టి, అందరి చేత ప్రార్థన చేయించాలనేటువంటి ఆశను బట్టి నీకు వందనాలు. నిజమే, నీవు నాయన తండ్రి ఈ లోకంలో శిష్యులకి నువ్వు బోధించలేదు, ప్రసంగం చేయండి రా బాబు వెళ్ళి అని, సువార్త చెప్పమన్నావు, కానీ ప్రార్థించండి ప్రార్థించండి అని మాటి మాటికి 4 సువార్తల్లోనూ ఎక్కడ చూసినా ప్రార్థించండి అని అన్నావు. ఎవరు పెద్ద పెద్ద ప్రవక్తలు ప్రభా, బిల్లీ గ్రామ్ గారు కానీ ఇంకా వరల్డ్లో ఫేమస్ ప్రాఫిట్స్, వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానము ప్రేయర్ 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 అనే చెప్పారు. జాన్ వెస్లీ గారు మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేసేవారట 15th సెంచరీలో. ఇంగ్లాండ్ విప్లవానికి కారణమయ్యాడు ప్రభా. భక్త్ సింగ్ గారు కూడా మోకరించారు. మరి మేము కూడా ఇలా ప్రార్థన చేయడానికి నాయన తండ్రి మేము సిద్ధపడ్డాం ప్రభా.
ఈ ఇంటర్సెషరీ ప్రార్థన ప్రభా, విజ్ఞాపన ప్రార్థన నాయన నీ సన్నిధికి చేరాలి ఈ ప్రాతకాలంలో. ప్రభా తండ్రి నాయన, అనాథగా బాలికలు కానీ బాలురు కానీ ఉన్నటువంటి ఈ సమస్యలలో నాయన నీ వెలుగు కాంతి నాయన తండ్రి వాళ్ళలో ప్రజ్వలింపచేసి వారు వాళ్ళ యొక్క భవిష్యత్తు మెరుగుపడి చక్కగా నాయన తండ్రి బయటికి రావడానికి దే షుడ్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ మాస్టర్. దే షుడ్ స్టడీ వెల్ అండ్ దే షుడ్ కీప్ అప్ దేర్ థింగ్స్ ఓ మాస్టర్. తండ్రి నాయన వారిని చూసుకుంటున్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు నాయన దయ కలిగి కనికరం కలిగి వారిని ఆదరించే భాగ్యము నాయన వారికి ఇమ్మని అడుగుచున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీ వారికి ఇమ్మని అడుగుచున్నాను. అక్కడ కూడా మోసము ప్రభా తండ్రి ఉండనివ్వద్దని అడుగుచున్నాను ప్రభా. ఈ సమయంలో మేడం గారితోటి నాయన మీరు ఉండండి ప్రభా. మీరు ఇవ్వనైనటువంటి నాయన వాక్యము నిజమే ప్రభా. వరల్డ్లీ నాయన వాల్యూస్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రభా ప్రపంచంలో ఏది నాయన తండ్రి నాయన లోకంలో ఏది నాయన మంచిది ఖ్యాతి గలది అనుకుంటారో ఆ వాల్యూస్ స్పిరిచువల్గా ఆపోజిట్గా ఉంటాయి. అదే స్పిరిచువల్ వాల్యూస్ని చూసుకుంటే వరల్డ్లీ వాల్యూస్కి ఆపోజిట్గా ఉంటాయి. సో దీన్ని ఎలాగ కంపేర్ చేసుకొని ఏది ఉత్తమో మోషే ఎలాగ ఆలోచించినాడో తండ్రి, దైవజనులు ప్రవక్తలు బైబిల్లో ఉన్నటువంటి వారు ఎలాగ ఆలోచించి వరల్డ్ని వదిలిపెట్టి నిన్ను ఎలాగ స్పిరిచువల్ వాటికి వాల్యూ ఇచ్చారో అలాగ మేము కూడా ఇవ్వడానికి సహాయించండి. ఈ యొక్క తండ్రి నాయన సమయంలో మేడం గారిని బలపరచండి. మేడం గారికి ఇచ్చిన థాట్, మేడం గారికి ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు వందనాలు. నేను ట్రాన్స్లేషన్ కూడా నాయన తండ్రి నాయన బాబిరత్న గారికి చేస్తున్నప్పుడు మంచిగా తండ్రి ఎక్కువ గ్యాప్ లేకుండా మేడం టైం ఇచ్చి నేను వివరణగా అందరూ వింటున్నాం కాబట్టి తెలుగులో చక్కటి ట్రాన్స్లేషన్ రావడానికి సహాయం చేయండి. ప్రతి సమయాన్ని మీరే హోల్డ్ చేయండి ప్రభా. చీకటి అంధకార శక్తులు తరిమివేయండి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్, ఛార్జింగ్ ప్రాబ్లమ్స్, నిద్రావస్థలు ఇవన్నీ తొలగించమని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన శక్తిగల యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. Amen. Thank you very much, Dr. Vijay. It was a very sweet prayer. Very sweet. God bless you. Thank you, ma'am. So, friends, what the world values and what God values. And today, from the Old Testament, we are taking the book of Amos. మరి ఈరోజు లోక సంబంధమైన ఈ లోకానుసారమైన విలువ వ్యవస్థ, అలాగే ఆత్మ సంబంధమైన విలువలు, ఈ యొక్క అంశం గురించి మొట్టమొదటిగా మనం పాత నిబంధనలోని ఆమోస్ గ్రంథంకి మనం వెళ్దామండి. ఆమోస్ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. Now, Amos, there are only 9 chapters in this book. And who was Amos? You really didn't know about him until God chose him. Until God chose Amos, he was a farmer. మరి ఆమోసు అనే ఈ యొక్క ప్రవక్త గురించి ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్నాడో అప్పుడే అసలు ఆయన ఎవరు అన్నది ఈ లోకం తెలుసుకుంది, ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంలో. అంతవరకు అసలు ఆయన ఎవరో తెలియదు. ఈ ఆమోసు మనం చూసినట్లయితే అతను ఒక రైతు కుటుంబానికి చెందిన రైతును గుర్తిస్తాం. When Amos was chosen, God called him and he also bestowed on him the gift of prophecies. మరి ఆమోస్ని దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నప్పుడు ఈ ప్రవచించే ఈ ప్రవక్త అనే ఒక వరమును తనకి అనుగ్రహించాడు దేవుడు. And as I mentioned, Amos was a farmer. You know, Amos had this gift of very specialized he was a herdsman also, but this farming that he was doing was of the sycamore figs. And you know, these figs, when they are very young, these figs, before they are ripened, each fruit has to be punctured. Why? Because it is for the fly to escape, and so that it can be ripened. మరి ఈ ఆమోసు
రైతు మాత్రమే కాకుండా కాపరి కూడా అని మన వాక్యంలో చూడగలం. ఈ యొక్క రైతు పని తను ముఖ్యంగా తను చేసే ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ఈ సుకుమారు అనే యొక్క మొక్కలు లేదా ఆ యొక్క చెట్లు తను సాగు చేసేవాడు. ఆ యొక్క ఫలము చాలా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకొని దాన్ని సాగు చేయాలి. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దాన్ని సాగు చేయాలి. ఆ పనిని తను చేస్తూ ఉండేవాడు. This must have been really hard work for the man. And he was also a herdsman. So what happened when he was tending to sheep? What were the sheep? They were the very specialized sheep. These sheep were also very specialized. And they were a small breed, very small breed. And they gave the finest wool. They gave the finest wool. మరి మనం గమనించినట్లయితే ఒక రైతుగా ఒక ప్రత్యేకమైన ఒక మొక్కల్ని లేదా చెట్లని సాగుబడి చేసే ఒక రైతుగా ఉన్నాడు ఆమోసు. అదేవిధంగా కాపరిగా మరి తను పెంచే గొర్రెలు ఒక ప్రత్యేకమైన ఒక గొర్రెలు, మామూలుగా అందరూ పెంచే గొర్రెలు కాకుండా అవి చాలా చిన్న సైజు ఉంటూ దాని ఉన్ని ఒక చాలా ఎక్కువగా మేలి రకమైన ఉన్నినిచ్చే ఒక జాతి గొర్రెల్ని పెంచే ఒక కాపరితను. Now, Amos also, he lived a very disciplined life, and he had great knowledge of the wilderness. And this knowledge also he wove into his messages, into his sermons, into whatever he was bringing to the people. మరి ఆమోసు ఆ యొక్క అరణ్య ప్రాంతము, తాను ఈ యొక్క గొర్రెల్ని పెంచే ప్రాంతము, తర్వాత ఈ యొక్క సాగుబడి చేసే ప్రాంతాలు, ఆ యొక్క ఆ భౌగోళిక పరిస్థితులు తాను బాగుగా ఎరిగి ఉన్నవాడు కనుక వాటిని పెంచే ఆ యొక్క అనుభవం, మరి సాగుబడి చేసే అనుభవం, అలాగే ఈ ప్రత్యేకమైన తెగకి జాతికి చెందిన గొర్రెల్ని పెంచే అనుభవాన్ని తను వాక్యము రాస్తున్నప్పుడు, ఈ ప్రవచించేటప్పుడు దాంట్లోకి బాగా చొప్పించి దానిని జతపరిచి అందరికి అర్థమయ్యేలాగా ఉదాహరణలతో సహా రాస్తా ఉన్నాడు. Now, Amos preached from Bethel because that was where the king of Israel resided. And also, it was the place for idol worship. It was also a center of idol worship. మరి తానున్న ప్రాంతము ఆ చుట్టుపక్కల బాగుగా విగ్రహారాధన చేసే ప్రాంతాలు అయి ఉంటున్నాయి. Now, as I informed you, Amos was chosen by God. So when Amos was chosen by God, his messages and prophecies was given to him by God. With the result, his messages to the people was very direct. మరి నేను చెప్పి ఉన్నాను కదా, దేవుడు ఆమోస్ని ఏర్పాటు చేసుకుని ప్రవక్తగా ఉండటానికి పిలిచాడని. మరి తన యొక్క సందేశము చాలా నేరుగా, ఖచ్చితంగా ఉండే సందేశాలుగా మనము ఈ గ్రంథంలో గుర్తించగలం. And he would really attack them in his sermons, in his messages, because these people, they were full of greed, injustice. There was a lot of injustice amongst the people, and they were all very righteous. They all just thought of themselves as great. They had no qualms about God and his work. మరి అతను ఆమోసు ప్రవక్త ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఆ ప్రజలు ఎలాంటి వారంటే చాలా లోభత్వం కలిగిన వారు, మరి స్వనీతిగా ఉంటున్నవారు, అలాగే మరి చాలా వారి జీవితాలు దేవుని దృష్టికి సరిగ్గా లేవు. అలాంటి ప్రజలను ఉద్దేశించి ప్రవచించాడు ఆమోసు. And because of how Amos used to attack those people through his sermons and messages, Amos became very unliked amongst the people. He was very unpopular.
మరి ఎప్పుడైతే ఆమోసు తన ఈ యొక్క ప్రవచనాల ద్వారా, సందేశాల ద్వారా ఇలాంటి ప్రజల్ని నేరుగా గద్దించటం మొదలుపెట్టాడో, వారు ఆ ప్రజల మధ్య తాను పెద్దగా మరి వారు హృదయాల్లో కానీ వారి మధ్య అంగీకరించలేదు. వారు ఒక రకంగా ద్వేషించారు ఆమోస్ని. Now, Amos also had a very clear picture of Christ's message, of his coming, of his authority to judge, and finally to restore the people of Israel. మరి మరి ఆమోస్ యొక్క ప్రవచనాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని, మరి పాత నిబంధనలో మరి క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చు ఈ ప్రవచనాల్లో. అలాంటి ప్రవచనాలు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం, ఆయన అధికారం, ఆయన తీర్పు తీర్చి ఏ విధంగా తిరిగి వాళ్ళని రెస్టోర్ చేస్తాడు, తిరిగి వాళ్ళని మరి వారు ఉండవలసిన ఆ యొక్క ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడో, ఈ యొక్క నమూనా అంతా కూడా ప్రవచించాడు ఆమోస్ గారు. Now, when we read these 9 chapters of Amos, what do we get out of it when we read these 9 chapters? It is all about the coming judgment of God. మరి ఆమోస్ గ్రంథంలో 9 అధ్యాయాలు ఉంటాయండి. ఈ 9 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనకి కనబడే సందేశం ఏంటంటే రానున్న తీర్పు, రాబోచున్న తీర్పు అన్న అంశాన్ని మనం గమనిస్తాం. And we know that we have discussed this many times, that Israel was God's chosen. So God's patience with them was really, really great. And God was, he clearly saw Israel's doom. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చాలా ఇష్టలై ఉన్నారు. అదే సమయంలో వారు దేవునికి ఎంతో అపనమ్మకంగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క తీర్పు, రాబోచున్న ఆయన ఉగ్రతని గురించిన ఒక స్పష్టమైన దర్శనం కలిగి ఉన్న ప్రవక్త ఆమోసు. When we have gone through many of these prophets who have been chosen by God, they all had a very central theme. Okay, they all knew, they all prophesied about Israel's approaching doom, because Israel just did not turn back to God. And because of that, the prophecies that were written was all about their approaching doom. But they also knew, if that was Israel, they also knew about God, about his patience, about his graciousness, and the justice and righteousness of his. And what would he do? He would finally save the people of Israel. మరి మనం గమనించినట్లయితే ప్రవక్తల తీరుని, ప్రవక్తల యొక్క సందేశాలని మనం సర్వసాధారణంగా చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన అంశము వారి యొక్క ప్రవచనాల్లో కనిపిస్తుంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని వైపు తిరగనందున దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అన్న ఒక ప్రధానమైన అంశాన్ని మనం చాలామంది ప్రవక్తుల యొక్క సందేశాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవక్తులు ఒక ప్రక్కన ఇశ్రాయేలు ప్రజల యొక్క అపనమ్మకత్వం, మరి దేవునికి నమ్మకంగా లేని వారి స్థితిని చూసి ఇదిగో రాబోతుంది తీర్పు అని చెప్తా ఉన్న ఆ ప్రవక్తలకి మరొక వైపు దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో బాగుగా ఎరిగిన వారు ఆ ప్రవక్తలు. దేవుడు నీతిమంతుడని, మరి జాలి కనికరం కలిగిన హృదయం కలిగిన వాడని, అలాగే తీర్పు తీర్చినప్పటికీ వారిని తిరిగి వారు ఉండవలసిన ఉన్నత స్థితికి తిరిగి తీసుకురావాలి అనే ఒక ఆశ కలిగిన దేవుడని ఈ ప్రవక్తలు ఎరిగి ఆ విధంగా కూడా ప్రవచించారు. Yeah, God does not let their sins go unpunished. This goes for you and me too. అయితే వారి పాపములు మాత్రము
ఆయన శిక్షించకుండా ఉండలేదండి. మరి వారి పాపములు ఏ విధంగా వారిని నిర్దోషంగా ఎంచలేదో అలాగే మనల్ని కూడా మన పాపముల విషయమై మనల్ని కూడా నిర్దోషులుగా ఎంచడు. And when I say this, because Israel's sin was really monumental. When I say monumental, it went on increasing. They did not stop to realize, and it was filled with greed, idol worship. They were deceptive. They oppressed the people, and they were so arrogant in everything that they did, మరి including the materialistic. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల యొక్క పాపపు తీరు మనము చూసినట్లయితే అది అంతకంతకు పెరిగే విధానంలో మరి ఏమాత్రం వారి పాపాలని విడిచిపెట్టి దేవుని వైపు తిరగకుండా ఆ వారి పాపముల విషయం అంతకంతకు వాళ్ళు ఎక్కువగా పాపం చేస్తూ ఉన్నారు. వారి పాపం చూస్తే అది కొండలుగా పెరుగుతూ ఉంది. మరి వారి యొక్క మోసం చేసే తీరవచ్చు, వారి లోభత్వం బహుగా ఎక్కువగా ఆశించే తీరవచ్చు, లేకపోతే మరి ఇతరుల్ని నాశనం చేయాలన్న తీరవచ్చు. వారి యొక్క హృదయం ఎంతో మరి దుష్టత్వంతో నిండి ఉన్నది. అది అంతకంతకు పెరుగుతానే ఉంది కానీ వారు ఏమాత్రం దాన్ని తగ్గించుకొని లేదా దానిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే విషయం మనం గమనించాం. And yet when we read these 9 chapters, we do see God's love, mercy, and his love for the people. And he offers to deliver them out of whatever they are going through. He offers to deliver them. And he wants to warn the people of Israel before that. అయితే ఈ ఆమోసు గ్రంథంలోని 9 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు పాపములో ఉన్న ఆ యొక్క స్థితిని వివరిస్తూ దేవుని యొక్క శక్తిని, దేవుని హృదయాన్ని వారికి చెప్తా ఉన్నాడు ఆమోసు. దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఉగ్రత రాబోతుంది, అయినా దేవుడు ఇప్పటికైనా మీరు తిరిగితే దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాడని ఆ యొక్క దేవుని హృదయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాడు ఆమోసు. See, friends, when we sin, and in all cases, when we sin and we realize it and we repent, right? When we repent, even the judgment God wants to give us, he holds back. Therefore, even in the case of Israel, God, he kept warning them. But what did the people do? They rejected it. They did not even turn back to repent. And what did God do? His judgment could not be reversed. That is what happened in the case of Israel. మరి ప్రియులరా, ఒక విషయం మన జీవితాలని పరిశీలించుకుంటే గనక ఒకవేళ ఎప్పుడైనా మనం పాపం చేసినప్పుడు మనం పశ్చాత్తాపడి మరి మన పాపముల విషయమై దేవుని యొద్దకు వెళ్ళి మనల్ని క్షమించమని మనం గోజాడుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని క్షమించి ఏ యొక్క శిక్ష అయితే మనకి ఇవ్వాలని, ఏ యొక్క తీర్పు అయితే మనకి ఆయన ఉగ్రత కుమ్మరించాలని ఆయన అనుకున్నారో ఆ యొక్క ఉగ్రతని మన మీద కుమ్మరించకుండా, ఆ శిక్షను మనకి ఇవ్వకుండా మరి మనల్ని క్షమిస్తారు కదా. మనం అనేకసార్లు ఇలాంటి అనుభవం మనం అనుభవించాం. మరి అలాంటి పరిస్థితి ఇశ్రాయేలీలో లేదు. ఆమోసు సమయాల్లో దేవుడు వారికి ఎంత ఆహ్వానం పలుకుతున్నా కూడా, మరి ఎంతో తన హృదయాన్ని చెప్తా ఉన్నా కూడా ప్రవక్త ద్వారా వాళ్ళు వారి పాపపు జీవితాలని మాని దేవుని వైపు తిరగకుండా ఉన్నారు. కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడటం మనం చూస్తాం. So God speaks to Israel and he tells them, you only do I know of all the families on earth. He says, you are the only people of all the families on earth. I only know you people. And he says, it is only you I brought out of Egypt, and yet no one turned to me.
and now I will punish you for all your iniquities. మరి దేవుడు ఆ ఇశ్రాయేలీలతో ఆమోసు ద్వారా ఏం చెప్తా ఉన్నాడంటే, మరి నేను ఎంత చేతులు చాచి మరి నా వైపుకు తిరగండి, మీ యొక్క పాపపు జీవితాలు మాని నా వైపు రండి అని ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా మీరు మీ హృదయాల్ని కఠినపరుచుకుంటున్నారు, నా వైపు తిరగటం లేదు, మీరు మీ జీవితాలను మార్చుకుంటం లేదు, కనుక నేను నా ఉగ్రతని మీ మీద కుమ్మరిస్తానని చెప్పేసి ఆమోసు ద్వారా ఆ ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నాడు. So what does God do? He gets to work and he tells them that I am going to send you a famine. This famine is not for food. You know, when we always talk about famine, it is the shortage of food, it is the lack of food provided for the people. But he says, it is my word. He says, even though you will keep on looking for my word, he said, but I will not let you have it. He said, you will not be hearing my word anywhere. మరి ఈ యొక్క ఇశ్రాయేలీలతో చాలా విచిత్రమైన ఉగ్రత వారి మీద కుమ్మరిస్తబోతున్నాడు దేవుడు. అదేంటంటే, నేను మీ మీద మీ జీవితాలు మార్చుకుని నా వైపు మీరు తిరగటం లేదు కాబట్టి మీ మీదికి ఒక కరువు నేను పంపబోచున్నాను. ఈ కరువు మరి అన్ని కరువుల్లాగా ఏదో ఆహారం కొరత కానీ, పానీయం కొరత కానీ, మరి యొక్క ఏదో మన నిత్య అవసరాలు సంబంధించిన కరువు కాదు. ఈ కరువు ఏంటంటే, వాక్యము అనేది దొరకదు. మీరు ఎంత వెతికినను నేనేమి మాట్లాడుతున్నానో ఆ మాట మీరు సంపాదించుకోలేరు. దేవుని వాక్యము దొరకని ఒక కరువు నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను, అదే నా ఉగ్రత అని చెప్పి ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. So what happens is God takes away his word from everyone in Israel. And with the result, people are running here, there to find the word. People are running from north to south, east to west, nowhere, from sea to sea. Yet they are not able to find the word of God. మరి ఇశ్రాయేలీల ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత వారి మీదకి ఏ విధంగా వచ్చిందంటే, వారిలో ప్రతి ఒక్కరి జీవితం నుంచి దేవుడు తన మాటని దూరం చేసేసాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు, వారికి దొరకటం లేదు. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట వారికి దొరకటం లేదు. కనుక తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు వాళ్ళు పరిగెడుతున్నారు. ఎక్కడైనా దేవుని మాట దొరుకుతుందేమో, దేవుని యొక్క వాక్కు నాకు దొరుకుతుందేమో అని వారు చాలా ప్రయత్నం చేస్తూ నలుదిక్కులా పరిగెడుతా ఉన్నారు. Now when Amos has been delivering all these messages, he's giving them very harsh, telling them about their very harsh judgment. He's also, at the end, he's also prophesying to them that Israel will be restored. But when will it be done? When Christ returns, it will be fulfilled. అయితే మరి ఇంత కఠినమైన మాటలు వాడుతూ దేవుని ఉగ్రతను ఆయన వివరిస్తూ ఆమోసు మరి తన గ్రంథంలో దేవుని యొక్క తీర్పుని గురించి స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు. అయితే చివరికి వచ్చేసరికి ఆ గ్రంథంలో మరి రాబో కాలంలో మరి ఉగ్రత వచ్చినప్పటికీ కూడా దేవుడు మెస్సయ్య వచ్చినప్పుడు మరి మనల్ని అందరినీ కూడా తిరిగి ఆయన మనం ఉండవలసిన ఆ యొక్క స్థితిలోనికి తిరిగి తీసుకువస్తాడు అని వాగ్దానం కూడా చేస్తా ఉన్నాడు. దేవుని వాగ్దానం అక్కడ ప్రవచిస్తా ఉన్నాడు ఆమోస్. Now, when we read these 9 chapters of Amos, just to break it down, we will see in chapters 1 and 2 that it is, you will find 8 prophecies in them. మరి మొదటి 2 అధ్యాయాలు, ఈ ఆమోస్ గ్రంథము 9 అధ్యాయాలని మనము మన ధ్యానం కొరకు విభజించినట్లయితే మొదటి 2 అధ్యాయాల్లో 8 ప్రవచనాలు ఉంటాయి. Then the next 4 chapters, that is from 3 to 6,
you will find it is followed up with 3 sermons. మరి తరువాత 4 అధ్యాయాలు అంటే 3 నుంచి 6 అధ్యాయాలు చూసినట్లయితే మరి 3 సందేశాలు ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూడగలం. And then 5 visions in chapters 7 and 8. 7-8 అధ్యాయాల్లో 5 దర్శనాలు మనం చూడగలం. And then you will find 5 promises in chapter 9. Can you please repeat, sister? Chapter 9. Can you please repeat that? Chapter 9 1. No, we will be reading chapter 6. We'll be reading chapter 6, 1 to 8. మరి 6వ అధ్యాయం ఆమోసు 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. ఆమోసు 6 1 నుంచి 8. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారండి. ఆమోసు 6 1 నుంచి 8 వచనాలు. It's 6 1 to 8, no sister? Correct. Yeah. ఆమోసు 6 1 నుంచి 8 వచనాలు. ఎవరైనా చదవగలరమ్మా? లేకపోతే నేను చదువుతాను. సియోనులో నిర్విచారంగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహు దూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమను చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసిదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా వాక్కు. Now, I must tell you that Amos means to lift or to carry a burden. Amos means to lift or to carry a burden. So, Amos was a burden bearer. ఆమోసు అన్న మాటకి భారము వహించేవాడు లేదా భారమును తీసివేసేవాడు అన్న అర్థం అన్నమాట. ఆమోసు భారము వహించేవాడు అన్న అర్థం వస్తుంది. And I think it's a great name for someone to have. మరి ఎవరైనా పెట్టుకోవాలంటే మంచి పేరండి ఇది. ఆమోసు అనే పేరు చక్కటి పేరు. Somebody who carries burdens. Now the next book we are going to bring is the book of Romans. I keep telling you it's a very difficult book to read. Okay. మరి ఆమోసు అన్న పేరు అర్థం చెప్పాను కదా, భారము మోసేవాడు లేదా భారమును తొలగించేవాడు అన్న అర్థం వస్తుంది కనుక మరి మనలో ఎవరైనా మన పిల్లలకు కానీ ఎవరికైనా ఈ పేరు పెట్టుకోవచ్చు. ఎంతో మంచి పేరు అని అమ్మగారు అంటున్నారు. ఇప్పుడు మరి మనం రోమాపత్రిక మనం వెళ్దాం. రోమాపత్రిక ధ్యానం చేయడానికి కొద్దిగా కష్టమైన పత్రికగా నేను చెప్తూ వస్తా ఉన్నాను. So now Romans is written by Paul and it is one of his greatest works which was written in Corinth. మరి కొరింథీ ప్రాంతంలో ఉంటూ అపొస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాశాడు. ఆయన పరిచర్యలన్నిటిలో కూడా ముఖ్యంగా
ఈ వ్రాతపూర్వకంగా ఆయన చేసిన పరిచర్యలు, పత్రికలు రాసిన పత్రికల్లో చాలా గొప్ప పత్రిక ఈ రోమా పత్రిక. And of the 13 epistles in the New Testament, this book is the first among them because it is his greatest works. 1 second, ma'am. Daddy has got technical issue. 1 second. Yes, ma'am, please. వినిపిస్తున్నాను. As daddy. I'm sorry, sister. I lost the connection. Can you please No repeat? problem, no problem. I'm saying of the 13 epistles in the New Testament, the book of Romans is the first amongst them. మరి 13 పత్రికల్లో, క్రొత్త నిబంధనలోని 13 పత్రికలు చూసినట్లయితే వాటిలో మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక. Now, the four gospels that we read before, it is all about the works and words of Jesus Christ. మరి మొదటి కొన్ని అధ్యాయాలు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క క్రియలు, ఆయన యొక్క మాటలు ప్రాముఖ్యంగా మనం గమనించగలం. But the book of Romans concentrates and signifies his sacrificial death. మరి రోమీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యంగా దేనిని సూచిస్తా ఉందంటే యేసుప్రభు వారి యొక్క త్యాగపూరితమైన మరణాన్ని ఎక్కువగా మరి ముఖ్యమైన అంశంగా మన ముందు ఉంచుతుంది. And the good news about Jesus Christ coming is more than fact to be believed. It is a life to be lived in righteousness. మరి యేసుక్రీస్తు యొక్క సువార్త అది కేవలము మరి ఒక మంచి వార్తే అన్న మాత్రమే కాకుండా అది మనల్ని జీవాన్నిచ్చే ఒక విషయమని, నీతిగా బ్రతకగల నీతిని మనకి ఆపాదించే ఒక జీవమునిచ్చే ఒక వార్త యేసుక్రీస్తు యొక్క ఆ రాకడ, యేసుక్రీస్తుని గురించిన సమస్త సమాచారం మనకి జీవమునిస్తుంది, నీతిని ఆపాదిస్తుంది అన్న యొక్క మంచి గొప్ప సువార్తని మనకి చూపించే పత్రిక రోమా పత్రిక. And this is justified by God's grace through the redemption of Jesus Christ. Not through the redemption in Jesus Christ, when we are redeemed because of Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన చేసిన త్యాగము, ఆయన రక్తాన్ని బట్టి మనం ఆయన నమ్ముకున్న మన విశ్వాసాన్ని బట్టి మనకు ఆయన అనుగ్రహించిన విమోచన ఆయన కృప వలన మనకు అనుగ్రహించబడింది. కనుక మరి ఈ యొక్క జీవాన్ని మనం పొందుకొని ఆయన నీతిని ఆయన చేత మనకు ఆపాదించబడి మనం జీవించవలసిన ఒక మంచి ఏర్పాటు ఈ యొక్క సువార్త. Now, when we are trying to, what I want to say is, I'm just trying to deviate. I'm just going to do a slight shift to understand this message. But a lot of debate, I want to tell you, is going on about chapter 16 of this book. మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మీద చాలా మరి తర్జన భర్జనలు, చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఒక్క నిమిషము దాని గురించి ప్రస్తావించి ముఖ్యమైన పాయింట్కి మళ్ళీ తిరిగి వస్తాను. And why is this? Because Paul greets 26 people. He greets them by name in a church he's never visited. ఎందుకు ఈ యొక్క 16వ అధ్యాయం గురించి కొంత విభిన్న వాదనలు లేకపోతే ఎక్కువగా దాని మీద మాట్లాడుకుంటున్నారంటే పౌలు గారు And even when he goes to Corinth for the first time, he greets people by their name, and he's never met them, and neither has he visited them.
వినిపిస్తుందమ్మా? Can you hear me, sister? Yeah, now I can. So I was Yeah. saying why this, there is a lot of controversy about this chapter 16 is because Paul, he calls by name at least 26 people they record who he has called by name, even though he's never met them or he's never visited that church in Rome. Even the same thing in Sorry. Corinth. He greets people by their names even when he didn't visit them for earlier or he knew them at all. మరి కొరింథీ పత్రిక మనం చూసినా కూడా ఈ రోమా పత్రిక 16వ అధ్యాయంలో లాగా ఆయన ఎప్పుడు కూడా ముఖాముఖిగా చూడని ఆ యొక్క క్రైస్తవ నాయకుల్ని ఆయన శుభములు తెలియచేస్తూ మరి రాస్తూ ఉన్నాడు. దీని గురించి చాలామంది అసలు ఏంటిది, ఆయన ఎప్పుడు కలవలేదు కదా వీళ్ళని, ఎలాగా ఇది సాధ్యం అని మాట్లాడుకుంటా ఉన్నారు ఈ యొక్క అధ్యాయం గురించి. And so the people are really wondering whether actually Paul wrote this message. But then many scholars believe that the messages could be an attachment to the letters that they had written to Ephesus. It could be an attachment to that. And that's how in the reading, when you're talking, and you have an attachment, you keep talking, you do mention people's name. But it is still debatable, but it is not something that we should actually delve on, because as long as we understand the book of Romans and what Paul is trying to tell us about it, we should be concentrating on that. But I just thought that it's nice to know that even there are controversies going on about the Bible. మరి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ యొక్క అతడు పౌలు గారు ఎప్పుడు ముఖాముఖిగా చూడని వ్యక్తులను ఏ విధంగా శుభములు తెలియచేయగలడు అని చాలామంది దీని గురించి వాదనలు చేస్తూ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ 16వ అధ్యాయము నిజానికి పౌలు గారు రాసుండరు, తర్వాత కొంతమంది రచయితలు దీనిని జోడించుంటారు అని ఒక వాదన. మరి ఇది మనకి తెలియకుండా ఉండటం మంచిది కాదని, ఇలాంటిది ఎప్పుడైనా మీరు వింటే దీనిని గురించి ఆశ్చర్యపోకుండా మరి రోమీలకు రాసిన పత్రికలో ఉన్న ప్రాథమిక ప్రాముఖ్యమైన అంశము, ఆ యొక్క సందేశము ఏదైతే ఉన్నదో దాని మీద మనం ఏకాగ్రత పెట్టాలి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. Now Paul is, the church in Rome was not founded by Paul. It was not started by Paul, but he wanted to send them a letter. He wanted to write to them a letter to let them know about his coming and about what he was going to be doing there. But he could not, he was in, and he was going to have it delivered to them. He was going to write to them. But what happened was, it was the church in Rome could possibly be founded by the Jewish people, when and the followers of Judaism. Remember when the Holy Spirit came upon the people at Pentecost? They believed it could be that. And it could be them who went to Rome and established the churches there when they took the word of God to the people of Rome. మరి సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి. ఏంటంటే రోమాలో ఉన్న ఈ సంఘాన్ని, ఏ సంఘానికైతే ఈ పత్రిక రాస్తున్నాడో పౌలు గారు, ఆ సంఘాన్ని పౌలు స్థాపించలేదు. పౌలు మరి ఈ యొక్క సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు, కానీ ఈ సంఘాన్ని అతడు కాదు స్థాపించింది. మరి మనము చూసినట్లయితే ఎలాగా స్థాపించబడింది, ఎవరు దీనిని, ఈ చర్చిని, ఈ సంఘాన్ని ప్రారంభించారు అని మనం కొద్దిగా లోతుగా చూసినట్లయితే పెంతెకోస్తు ఆ యొక్క సంఘటన, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగిరావడం, ఆ యొక్క సన్నివేశంలో, ఆ సంఘటనలో
మరి ఈ రోమాకి చెందిన ప్రజలు కూడా, ఆ యూదులు అక్కడ ఆ యొక్క ఆత్మ పొందుకొని వాళ్ళు భాషల్లో మాట్లాడుతున్న 120 మందిని చూసి వారిలో కొంతమంది మరి ఈ రోమాకి తిరిగి వచ్చి ఈ సంఘాన్ని స్థాపించి ఉంటారు అన్నది ఒక సాధ్యపడే ఒక అంశం. Now, Paul had also established churches in Asia, Macedonia, and Greece. Now, in these places, maybe even the Christians and from these churches could have taken the word to Rome and established the church there. There are many beliefs that could have taken place, but probably all of them may have started the churches in Rome. మరి యొక్క ఆలోచన ఏంటంటే ఆసియా, మాసిదోనియా ఇలాంటి ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా వచ్చి స్థాపించి ఉండవచ్చు ఈ సంఘాన్ని. అయితే ఏది ఏమైనా కూడా మరి దేవుని నమ్ముకున్న యూదులు కానీ మరి యూద మతానికి చెందకుండా ఉన్న ఇతరులు క్రైస్తవులయ్యి వారు ఎవరో వీళ్ళ ద్వారా మాత్రమే ఈ యొక్క సంఘం స్థాపించబడింది. పౌలు గారు నేరుగా ఈ సంఘాన్ని స్థాపించలేదు. And the Gentiles were basically more of the Gentiles that had made up the churches. They were Jews also, but most of them were Gentile people. మరి ఈ యొక్క సంఘంలో ఎక్కువ మంది అన్ని జనుల నుంచి వచ్చిన క్రైస్తవులు, మరి చాలా తక్కువ మంది యూదా మతానికి చెందిన వారు ఈ సంఘంలో ఉన్నట్టు మనం చూస్తాం. Now, the book of Romans was written by Paul during his third missionary journey. మరి మనం గమనించాలి ఏంటంటే పౌలు గారు చేసిన 3వ మిషనరీ యాత్ర ఆ సమయంలో ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు పౌలు. And in Corinth, you will see that there is an inscription in Corinth of a person called Erastus, who was a treasurer of the city. Even to this day, you will find this inscription over there with his name, Erastus. మరి కొరింథీ నగరంలో ఈ రోజుకి కూడా అక్కడ ఒక ముఖ్యమైన రాయి మీద ఇలాగా చెక్కబడి ఉంటది. ఇరాస్టస్ అనే ఒక పేరు కలిగిన వ్యక్తి ఆ యొక్క పట్టణపు ఖజానాదారుడు అని ఆ యొక్క ప్రాముఖ్యమైన రాయి మీద చెక్కబడి ఉండటం ఈ రోజుకి కూడా ఉంది అక్కడ కొరింథీలో. And this was laid down by him only. He was the commissioner of public works, so he was the one who had erected this monument. మరి అక్కడ ఒక కమిషనర్ లాంటి ఒక ముఖ్యమైన అధికారి ఈ ఇరాస్టస్ అనే వ్యక్తి ఈ యొక్క శిలాఫలకాన్ని అతనే మరి దాన్ని స్థాపించాడు, తన పేరుని అక్కడ చెక్కుకున్నాడు. అతడు ఆ నగరానికి ప్రాముఖ్యమైన ఒక అధికారి. Now, Paul, apart from preaching and sermonizing, Paul, when he was collecting stuff for the poor people of Jerusalem from Macedonia and Achaia. మరి పౌలు గారు ఈ యొక్క పరిచర్యలో సువార్త ప్రకటించడం, వాక్య బోధన ఇవి మాత్రమే కాకుండా యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకి ఆయన ధన సహాయాన్ని ఆయన యాత్ర చేయొచ్చు మరి ప్రయాణం చేస్తున్న సంఘాల నుంచి ఆయన ఆ యొక్క కానుకలను తీసుకొని ఆ యొక్క పేద విశ్వాసులకి ఇవ్వటానికి ఆయన పూనుకున్నాడు. ఆ యొక్క పరిచర్య కూడా పౌలు గారు చేశాడు. And instead of going to Jerusalem to deliver it, he went on to Philippi because he heard that the Jews were after him. Can you please repeat, sister? Yeah. I was saying that Paul, now when you are collecting stuff for somebody, you'll obviously go and deliver it to them. But what did Paul do? Instead of, and all the stuff he was collecting was from the churches in Macedonia, from Achaia and all.
But what did he do? Instead of going to Jerusalem, he went to Philippi, all because he heard that the Jews were after him. మరి ఈ యొక్క విశ్వాసులకి యెరూషలేంలో మరి ఒకలాంటి కరువు సంభవిస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడున్న ఆ యొక్క శ్రమలు పొందుతూ పేదవాళ్ళు అయిపోయిన ఆ విశ్వాసులకి, యెరూషలేంలో ఉన్న ఆ విశ్వాసులకి తాను ఏం చేశాడంటే పౌలు ఈ యొక్క అక్కయ, ఈ యొక్క మాసిదోనియా, ఈ కొరింథు ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో మరి వారికి చెప్పి ఈ యొక్క యెరూషలేంలో ఉన్న విశ్వాసులు శ్రమల గురించి చెప్పి అక్కడ వారికి ఆర్థిక సహాయాన్ని ఆ యొక్క సంఘాల్లో ఆయన మరి సమకూర్చి మరి యెరూషలేంకి వెళ్ళి ఇవ్వాలి నిజానికి. కానీ ఆయనకు ఒక సమాచారం వచ్చింది, యూదులు అతన్ని చంపజూస్తూ ఉన్నారని. కనుక ఆయన ఫిలిప్పు అనే ప్రాంతానికి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్లకుండా, నేరుగా వెళ్లకుండా. Yeah. So what did he do? The letter that he was supposed to deliver to Rome, he gave it to Phoebe because he could not go. He was in Corinth and he was going on his way to Philippi. So he gave it to Phoebe to deliver it to the people of Rome. కనుక మరి ఈ రోమా పత్రిక మరి నేరుగా రోమా ప్రాంతానికి వెళ్ళి ఇవ్వటానికి సాధ్యం కాదు కనుక ఫీబీ అనే ఒక సహోదరికి ఇచ్చి పంపిస్తాడు ఈ రోమా పత్రికని, రోమియోలకి రాసిన పత్రికని ఫీబీ అనే సహోదరికి ఇచ్చి ఆ రోమా ప్రాంతంలో ఉన్న సంఘానికి ఇవ్వమని చెప్పి పంపిస్తాడు. Now, when Paul presents Christ to us, he calls him the second Adam. మరి పౌలు తన పత్రికలో యేసుక్రీస్తుని గురించి మనకి ఆయన వివరించడానికి మొదలుపెట్టినప్పుడు రోమా పత్రికలో ప్రాముఖ్యంగా యేసుప్రభు వారిని ఒక రెండవ ఆదాముగా ఆయన మనకు చూపిస్తాడు. And when he presents him as the second Adam, his righteousness and later his death is justified for all the people who trust in him. మరి రెండవ ఆదాముగా ఆయన మనకి యేసుప్రభు గురించి వివరిస్తూ ఆయన నీతి గురించి, అలాగే యేసుప్రభు వారి యొక్క మరణము అది నీతిమంతుడిగా ఆయన్ని తీర్చబడ్డాడు. ఆయన యేసుప్రభు వారు ఆయన మరణాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు అని ఒక రెండవ ఆదాము యొక్క ఆ యొక్క అంశాన్ని మరి మనకి తెలియజేస్తాడు రోమా పత్రికలో యేసుప్రభు వారి గురించి. And his righteousness is the gracious gift to sinful man. మరి పాపంలో ఉన్న వ్యక్తికి ఆయన యొక్క కృప ఎలా ఉందంటే, పాపంలో ఉన్న ఒక వ్యక్తికి నీతిని ఆపాదించటం, అది దేవుని యొక్క కృప. Why? Because they bore God's condemnation and anger for their sins. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ పాపికి రావాల్సిన ఆ యొక్క తీర్పు, ఆ యొక్క ఉగ్రత, ఆ శిక్షని యేసుప్రభు వారు తాను అనుభవించాడు కనుక పాపి మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క నీతిని ఆపాదించబడటం అనేది మనం రోమా పత్రికలో స్పష్టంగా చూడగలం. And his death, Jesus' death and resurrection is the foundation of the believer's redemption. మరి విశ్వాసి యొక్క విమోచనకి పునాది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, పునరుద్ధానము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, పునరుద్ధానము ఒక విశ్వాసి యొక్క విమోచనకి పునాది అయి ఉంటుంది. His justification, reconciliation, and salvation and glorification. మరి నీతిమంతుడిగా తీర్చబడటం, అలాగే పరిశుద్ధపరచబడటం, అలాగే మరి విమోచించబడటం, అలాగే మహిమపరచబడటం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, పునరుద్ధానం అనే పునాది మీదే ఉంటాయి.
So, friends, the book of Romans is all about the believer's redemption, justification, reconciliation, salvation, and glorification. These are the important words in the book of Romans. రోమాపత్రికలో చాలా ప్రాముఖ్యమైన పదాలు వాడబడి ఏంటంటే విశ్వాసి యొక్క విమోచన, మరి విశ్వాసి నీతిమంతుడిగా తీర్చబడటం, విశ్వాసి దేవునితో సమాధానపరచబడటం, విశ్వాసి యొక్క రక్షణ, అలాగే విశ్వాసి యొక్క ఆ విశ్వాసి మహిమపరచబడటం. ఈ ప్రాముఖ్యమైన పదాలు మరి చాలా వివరంగా విశదీకరించబడినవి రోమాపత్రికలో. Yeah. The basic test of Romans is a combination of these words: salvation, righteousness, and faith. If we read chapter 1, verses 16 and 17, this will tell you about the extract. మరి 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూసినట్లయితే రోమాపత్రిక 1, 16, 17. We can take just 5 minutes to just explain this, so then we can close, even though it's taken a lot of time. I'm sorry about it. But I want to tell you that the entire book, okay, so please remember these words: redemption, justification, reconciliation, salvation, and glorification. The book of Romans is about these words. Now, the entire book also centers around condemnation and faith. మరి మనము కొన్ని పదాలు జ్ఞాపకం ఉంచుకుందాం. రోమపత్రిక మరి ఎక్కువగా ముఖ్యమైన ఈ పదాల చుట్టే ఈ పత్రిక అల్లుకొని ఉంటుంది. ఈ పదాలను ఎక్కువగా వివరిస్తుంది. ఏంటంటే పదములు విశ్వాసి యొక్క విమోచన, విశ్వాసి యొక్క మరి ఆ విశ్వాసి నీతిమంతుడిగా తీర్చబడటం, ఆ విశ్వాసి దేవునితో సమాధానపరచబడటం, ఆ విశ్వాసి మరి రక్షించబడటం, ఆ విశ్వాసి పరిశుద్ధపరచబడటం, ఆ విశ్వాసి మహిమపరచబడటం. ఇంకా మరి 2 పదాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మరి పాపం విషయమై దేవుని చేత తీర్పు తీర్చబడటం, అదేవిధంగా విశ్వాసం అనే అంశం కూడా. మరి ఈ పదాలు చుట్టే ఈ పత్రిక ప్రాముఖ్యంగా ఉంటుంది కనుక ఈ పదాలు మనం జ్ఞాపకం ఉంచుకుందామని అమ్మగారు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. And as we said earlier, the people of Israel, they were very sinful in God's eyes, and they just would not turn from their sins to God. So God's anger, he could not reverse it, as I said earlier. So what Israel really needed was the need for God's righteousness. And in chapter 1 to 3, you will read about the guilt of the Gentiles and the guilt of the Jews. మరి ఇశ్రాయేలీల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా. వారు దేవుని దృష్టికి మరి పాపులుగా ఉండటం, దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా లేకపోవడం వల్ల వారికి అవసరమైంది ఏంటంటే నీతి. కానీ దేవుని దృష్టికి వారు మరి ఆయన అంగీకారం కాని జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి ఎంత దేవుడు బ్రతిమాలినా కూడా వారు దేవుని వైపు తిరగకుండా ఉన్నారు. దేవుడు వారికి అనుగ్రహించాలి అనుకున్నది ఏంటంటే నీతి. రోమాపత్రిక మొదటి 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే అటు ఇశ్రాయేలీలు ఇటు అన్యజనులు వారి యొక్క మరి మనస్సులో వారి యొక్క పాపాలను బట్టి, వారి హృదయ స్థితిని బట్టి మరి వారు ఆ యొక్క గిల్ట్గా, అంటే వారు దేవుని ముందు ఒక పాపిగా వారు నిలబడి ఉన్నారు. ఇశ్రాయేలీలు అవ్వచ్చు, అన్యజనులు అవ్వచ్చు. So now, just for justification, you needed the inputs of God's righteousness. And this is in the description and illustration and benefits for the people. And this you will find from chapter 3 to 5. రోమపత్రిక 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే
ఒక వ్యక్తి దేవుని ముందు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడగలడు? మరి తానుగా నీతిమంతుడిగా లేడు. మరి తన యొక్క హృదయ స్థితి చూసినట్లయితే దోషం ఆరోపించబడి దోషిగా పాపిగా ఉన్న ఒక స్థితి దేవుని ముందు. మరి 3-5 అధ్యాయాలు చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుని ముందు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడగలడు, నీతిని ఏ విధంగా పొందుకోగలడు అన్న అంశాన్ని మనం చూస్తాం. Now, in the sanctification, this is the vindication, means to put right the righteousness of God. You will read about Israel's past, present, and future. మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆయన చేసిన శిలువ త్యాగాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడతాడు. విశ్వాస మూలంగా యేసుక్రీస్తు యందు ఆయన చేసిన శిలువ కార్యం మీద విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి అక్కడి నుంచి విశ్వాస మూలంగానే మాత్రమే పరిశుద్ధపరచబడతాడు. ఈ నమూనాలో ఇశ్రాయేలీల యొక్క భూత భవిష్యత్తు, ఆయన వర్తమాన అంటే వాళ్ళ యొక్క గత జీవితం, వాళ్ళ యొక్క ప్రజెంట్ జీవితం, వారి యొక్క భవిష్యత్తు మొత్తం మనం గమనించినట్లయితే ఈ నమూనాకి ఆ నమూనాకి చాలా పోలికలు ఉంటాయి. And in the glorification of God, which you will read in chapters 12 to 16, you will see how God demonstrated in this in Christian duties and in their liberties. మరి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతూ మరి భవిష్యత్తులో మహిమపరచబడతాడు కదా. ఆ మహిమపరచబడే ఆ యొక్క రుచిని ముందుగానే చూపించే ఆ యొక్క జీవితాన్ని మనం జీవించాలని 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మరి దైనందిన జీవితంలో ఆ నీతిని కనపరిచే జీవిత శైలిని ఏ విధంగా మనం ఉండాలో అవి రాయబడి ఉన్న అధ్యాయాల్లో. So to understand the world values and God's values, friends, because it's getting late, I'm sure, for all of you, please read Amos chapter 6 verses 1 to 8. Amos chapter 6 verses 1 to 8. Read Romans chapter 11 33 to chapter 12 verse 2. Romans chapter 11 verse 33 to chapter 12 verse 2. And also read Luke chapter 6 verses 17 to 26. Luke chapter 6 verse 17 to 26. మరి లూకా స్వార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు, లూకా 6:17 నుంచి 26 వరకు, అలాగే రోమా పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 12వ అధ్యాయము 2వ వచనం వరకు, రోమా 11:33 నుంచి 12:2వ వచనం వరకు, అలాగే ఇందాక మనం చదివిన భాగము అనగా ఆమోసు 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు, ఆమోసు 6 మొదటి 8 వచనాలు. ఈ 3 భాగాలని మీరు చదవాలని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. ఈ యొక్క 3 భాగాలు మనం చదివినప్పుడు మనం ఈరోజు అంశంగా ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, ఈ లోకానుసారమైన విలువల వ్యవస్థ, అలాగే ఆత్మానుసారమైన విలువల వ్యవస్థ, వీటి గురించి మనకి అవగాహన దొరుకుతుంది ఈ 3 భాగాలు మనం చదివినప్పుడు. సమయం లేదు కాబట్టి మీరు మీ అనుకూలమైన సమయంలో ఈ భాగాలు మీరు చదవాలని ప్రోత్సహిస్తున్నాను. I wish we had a little more time to discuss about world values and God's values. But if you read this, you will come into a better understanding of the whole thing. మరి ఇంకొంత సమయం ఉంటే బాగుండు. ఈ యొక్క లోకపు విలువల వ్యవస్థ, ఆత్మానుసారమైన విలువ వ్యవస్థ యొక్క అంశాన్ని ఇంకొంతగా మనం లోతుగా ఆలోచించుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతానికి ఈ 3 వాక్య భాగాలు మీరు చదివితే దాని గురించి కొంత మనము గ్రహించుకోవచ్చని నా యొక్క ప్రోత్సాహం. Thank you, everybody. Thank you, sister. This time No, you I wish gave we had more time, small but breaks. unfortunately. Yeah, Madam, can you repeat continue. the words in English? Redemption, justification.
Yeah. If I take you through the whole book of Romans, I am telling you the words in chapter 1 to 3. It's about condemnation. Okay. Chapter 1 to 3, you'll find condemnation. This is the need for God's righteousness. Okay. And you will read about the guilt of both the Gentiles and the Jews. Yes. When you come to chapter 3 to when you come to chapter 3 to 5, you will read about the inputs of God's righteousness. That is to justify God's righteousness. You will read the inputs about it. And this is, you will find descriptions, illustrations, and benefits of it, of justification. Yes, yes. And then And redemption. then sanctification, from chapter 9 to 11. Redemption comes first, then sanctification, sister. Yes, first is condemnation. First, people are condemned. Yeah. Then it is justified. Why they are condemned. Then sanctification. And then glorification. These are the four main heads, okay? But to understand the entire book of Romans, it will be the believers for their redemption, for their justification, for their reconciliation, for their salvation, and for God's glorification. Thank you, ma'am. Thank you. Thank you very much. God bless. God bless. Thank you so much, sister. On behalf of all of us, we want to thank you so much. Thank you, Bobby. Thank you. God bless. Thank you, sister. Over So to the happy to person, share with you our all. leader. Thank you. Praise the Lord. Hallelujah. Thank you so much, ma'am, for the wonderful word. You were immensely Thank you, blessed. Johnson. God bless you too. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే మన మధ్యలోని విజయ్ కుమార్ అయ్య గారు అక్కడ మీరు ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు వచ్చిన గారు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, మీ యొక్క నీతిని బయలుపరచటలో రోమిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అనాది సంకల్పంలో ఉన్నటువంటి విధానాన్ని అమ్మగారి ద్వారా చక్కగా మాకు వర్ణించారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనేటువంటి మాటను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో మీరు చెప్పడం జరిగింది. తండ్రి, మరి నీతిని శాస్త్రం లోకానికి తండ్రి ఆ యొక్క రక్షణ చక్కగా వివరించి మాకు ఉదయకాలంలో వర్ణించినందుకు మీకు అవును తండ్రి. మరి వాక్య ప్రకారంగా చూసినప్పుడు మరి లోక మర్యాదను అనుసరించగా రూపాంతరం చెందడానికి నీతి అనేది చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నాం. మరి తండ్రి, లోక మర్యాదను అనుసరించగా ఆయన చిత్తం మీద పరిశీలించి జీవించడానికి క్రీస్తు మాకు మధ్యవర్తిగా ఉండి మరి లోకంలో అందరికీ కూడా ఒకే బాటలో, ఒకే మార్గం, ఒకే జీవం, ఒకే సత్యం అనేటువంటి సంభాషణ రోమిలు రాసిన పత్రిక ద్వారా చక్కగా మాకు వివరించారు. అందులో అనేకులు తండ్రి మరి ప్రబలి మరి సంఘాలుగా విస్తరించి మరి తండ్రి స్థిరపడినటువంటి విధానాన్ని అమ్మగారి ద్వారా మాకు చక్కగా వివరించారు. అమ్మగారిని ఆరోగ్యంగా ఉంచండి. మరి అనేక విషయాలు ఇంకా మేము అమ్మగారి ద్వారా తెలుసుకోవడానికి మీ కృపలో మమ్మల్ని నడిపించండి నాయన. ఇది ఉదయ కాలంలో తండ్రి మిమ్మల్ని ఎదుర్కోవడానికి మరి ఇలాంటి ఒక గంభీరమైన విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి, నీతిని జరిగించేవాడు, నీతికి ఆయనకు మరి ఆయన మూలముగా పుట్టినవాడని యోహాను గారు రాస్తున్నారు. కాబట్టి తండ్రి, నీతి అనగా మీరు ఏర్పాటు చేసినటువంటి యేసయ్యను తండ్రి ఫాలో చేయడమే, ఆయన ఎందుకు మేము ఆనందించడమే, ఆయన పఠించడమే, ఆయన చెప్పిన విధానంలో నిజంగానే మేము నిలిచి మరి అవును అంటే అవును, కాదంటే కాదనేటువంటి పరివర్తన కలిగి
కలిగిన వారమై ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో కూడా మరి యేసయ్యను మరి మేము సారూప్యం చేసుకుని ఆయన సారూప్యంలో ఎదుగుచు రూపాంతరం చెందుతూ మీకు అనుకూలమైనటువంటి ఉపయోగపడేటువంటి వారుగా ఉండడానికి ఇది ఎంతో అవసరమైనది. కాబట్టి మేము నిరంతరము యేసుక్రీస్తులో జీవించాలనేటువంటి ఆశ మరి మరి పరలోకమందున్న దేవుడు అలాగే తండ్రి యేసయ్య మరి పరిశుద్ధాత్ముడు మేము ఉండడానికి మాకు సహాయం చేస్తున్న విధానాన్ని రోమిల్ రాసిన పత్రికలో ఉంటున్నది. కనుక తండ్రి మేము బాహ్య పురుషుల నుంచి కాకుండా నీతిని బట్టి లోతుగా అంతరంగ పురుషుల్లో బలపడినైనా దినదినము మీ యొక్క అనుగ్రహాన్ని పొందించే ముందుకు సాగడానికి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి ఏ భేదం లేదు, అందరూ అనుగ్రహించినటువంటి పాపమును మరి తన మహిమను పొందలేకపోతున్నారు, పాపంలో నిలిచి ఉన్నారు. అయితే మీ నీతి అనగా యేసయ్య ద్వారా మాకు జీవము, మార్గం, సత్యము అనేకమైన మేము ప్రాప్తిస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. ఎంతో చక్కగా వర్ణించిన అమ్మగారిని మరొకసారి మీ పాద సన్నిధికి అప్పచెప్తున్నాము. అలాగే జూమ్ మీటింగ్ పెద్దల తండ్రి ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ఉదయకాలంలో ప్రార్థన వీరులుగా మరి తండ్రి పెద్దవారు మరి అందరూ కూడా తన ఓపికతో అనేకుల గురించి ప్రార్థన చేసేటువంటి బాధ్యతను, భారంను అలాంటి వారు ఒప్పుకొని నైనా అనేక మంది గురించి ప్రార్థన చేస్తుంటుండగా వారి యొక్క పరిస్థితులను కూడా మీరు మార్చి మీ కృపలో మార్చి అనుకూలంగా మార్చండి. అదేలాగానే మా తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మేము ప్రతిరోజు కూడా ఆత్మీయ బలాన్ని పొందుచు ఆలోచనలో ముందుకు సాగేదానికి మీరు ఇచ్చినటువంటి ఒక మంచి ఒక దృక్పథానికై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా మరి తండ్రి మరి ఈ యొక్క ప్రస్తుతం పాల్గొని మీ మాటల సందేశాన్ని విన్న ప్రతి హృదయాన్ని తాకినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ మీకు అనుకూలము మీ చిత్తము పరిశీలించి చేయడానికి మాకు సమయోచితమైన కృపాజ్ఞానం దయచేయగలరని ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకొని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణములు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నది. ఆమేన్. అంత్యాసనం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసం చేరువచ్చి మనందరి మీదను, ఈరోజు పరిచయం చేసిన అమ్మగారి మీదను, ట్రాన్స్లేషన్లో నడిపించిన మరి అయ్యగారి మీదను తోడుగా ఉండి మరి ఎన్న మన హృదయాలందరికీ కూడా శుద్ధీకరణ కలుగు చేసి నూతన మనసు, నూతన ఉత్సాహం పుట్టించి నిరంతరము ఆయన కృపలో నడిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి తరపున వందలు చెల్లిస్తున్నామండి. అలాగే థ్యాంక్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మ్యామ్.